నమస్తే, శ్రీధర్ టీవీకి స్వాగతం. కశ్మీర్లోని బైషరాన్ లోయలో టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు, క్షతగాత్రులైన వాళ్లకు, వారి వారి కుటుంబాలకు ఈ ఛానల్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది. చాలా భయంకరమైన దుర్ఘటన. టెర్రరిస్టులు నింపాదిగా వచ్చి మిలిటరీ డ్రెస్సుల్లో వచ్చి ఒక్కొక్కరిని వాళ్ళ మతము, పేరు అడిగి భార్యల ముందు భర్తలను, చిన్న చిన్న పిల్లల ముందు తండ్రులను చంపేశారు. ఎంత నికృష్టులంటే 83 ఏళ్ల వృద్ధుడిని కూడా పొట్టన పెట్టుకుని నింపాదిగా వెళ్ళిపోయారు. బైషరాన్ లోయ కశ్మీర్లో దాన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. చాలా అందంగా ఉంటుంది. చుట్టూ కొండలు, ఎత్తైన కొండలు, చెట్లు, పెద్ద పెద్ద పచ్చని మైదానాలు ఉంటాయి. అక్కడ జరిగింది. అమాయకులైన, పూర్తి అమాయకులు, చూద్దామని వెళ్ళిన వాళ్ళు అంతా టూరిస్టులు. 2 విదేశీయులు కూడా ఉన్నారు. విదేశీయులు అయితే ఏంటి, స్వదేశీయులు అయితే ఏంటి, ప్రాణమే కదా. చనిపోయారు. వాళ్ళు ఎందుకు చనిపోవాలి? వాళ్ళు చేసిన పాపం ఏమిటి? ఎవరు బాధ్యులు? ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదు. అందరూ ఒకటవ్వాలి. దేశ ప్రజలందరూ ఒకటి కావాలి. శాంతి కాముకులు, సెక్యులరిస్టులు అంతా ఒకటి కావాలి. ఒక దేశమే కాదు, ప్రపంచమంతా ఒకటి కావాల్సిన సమయం ఇది. ఏదో పైన ఖండించి ఊరుకుంటే సరిపోదు. దానికి ఒక పరిష్కారం కావాలి. ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. ఒకే ఒక వ్యవస్థను తప్ప, అది నిఘా వర్గాలు. కశ్మీర్లో ప్రతిసారి జరిగిన టెర్రరిస్ట్ సంఘటనలు ఎప్పుడు కూడా నిఘా వర్గాలు ఫెయిల్ అవుతున్నాయి. ఒకసారి కాదు, ఒకసారి అయితే సరే, ఏదో పొరపాటు జరగవచ్చు. ప్రతిసారి నిఘా వర్గాల వైఫల్యం ఉంటూనే ఉంది. ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు, ఇదివరకు జరిగినప్పుడు నిఘా వర్గాలకు ఏమీ తెలియదు. అట్లా ఎట్లా సాధ్యం అవుతుంది? అది ఉన్న ఎందుకు? దీనికి ఎక్కడో ఒక చోట ముగింపు ఉండాలి కదా. అది ఎక్కడ? మన హోంమంత్రి గారు నక్సలిజాన్ని నిర్మూలించడానికి 2026ను డెడ్లైన్గా పెట్టుకున్నారు. అప్పటి వరకు మొత్తం నక్సలిజాన్ని నిర్మూలిస్తాం, ఒక్క నక్సలైట్ కూడా ఉండడు అని. మరి ఇలాంటి సంఘటనలకు కూడా, ఇలాంటి టెర్రరిస్టులకు కూడా ఒక ముగింపు ఉండాలి కదా, ఒక డెడ్లైన్ ఉండాలి కదా, ఒక ప్రణాళిక ఉండాలి కదా. ఆ ప్రణాళిక లేకుండా పోయింది. ఇకనైనా అప్రమత్తంగా ఉండి అంతా ఒకటై ఒక పరిష్కారం కనుక్కోవాలి. దాని వెనుకనున్న మూలాలు కనుక్కోవాలి. మూలాలు కనుక్కొని సర్వనాశనం చేస్తేనే కానీ ప్రజలు, ముఖ్యంగా కశ్మీరీలు సుఖంగా ఉండలేరు. అక్కడికి వెళ్దామనుకున్న వాళ్ళు కూడా హాయిగా, నిర్భయంగా వెళ్ళి రావడానికి అవకాశం ఏర్పడదు. నిఘా వర్గాలు కూడా మరింత అప్రమత్తం కావాలి. వాటిపైన ఇది సక్రమంగా చెయ్యాలి. ఏదో తూతూ మంత్రంగా కాదు. ఎవరినో అమాయకులను తెచ్చి హింసించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. ఎక్కడైనా కూడా దీనికి మతం రంగు అస్సలు పూయకూడదు. కశ్మీర్లో ఈ సంఘటన జరుగుతున్నప్పుడు అక్కడి ముస్లింలే కొందరిని రక్షించారట, వేరు దారులు చూపించి పారిపోండి అని చెప్పి. అట్లాగే సంఘటన జరిగిన తర్వాత కూడా అక్కడ కశ్మీరీ ముస్లింలే వచ్చి అందరికీ సాయం చేశారు. అంబులెన్స్లో ఎక్కించడానికి కానీ, క్షతగాత్రులకు సాయం పట్టడానికి కానీ, నీళ్ళు అందివ్వడానికి కానీ ఇదంతా వాళ్ళే చేశారు. దీనికి ఎప్పుడు కూడా మతం రంగు పులుమకూడదు. టెర్రరిస్టుకు మతానికి సంబంధం ఉండకూడదు. నిజంగా మతం నమ్మేవాడు ఎవరన్నా ఉంటే వాళ్ళు టెర్రరిస్టులు కారు. అన్ని మతాలు వాటి విధానాలు చెప్పుతాయి. టెర్రరిజం చేయాలని ఏ మతం చెప్పదు నాకు తెలిసినంత వరకు. కాబట్టి టెర్రరిజానికి మతానికి సంబంధం లేదు. ఆ దృష్టితో, ఆ దృక్కోణంతో అస్సలు చూడకూడదు. దాని నుంచి ఏదన్నా పొందాలని కూడా అనుకోకూడదు. ఎవరైనా మీమ్స్ తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి రాజకీయ నాయకుల దాకా. ఇకపైన ఇలాంటి సంఘటనలు జరగకుండా ఒక్కరు కాదు, ప్రభుత్వం దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ, అక్కడి ప్రజలు, ఇక్కడి ప్రజలు అప్రమత్తమై ఉండాలి. తీవ్రంగా నష్టపోయింది ఎవరు? ఈ కుటుంబాలు నష్టపోయాయి. వాళ్ళ భర్తలను, తండ్రులను కోల్పోయారు. ఆ తర్వాత ఎక్కువగా నష్టపోయింది ఎవరు? కశ్మీరీ ప్రజలు. ఎందుకంటే చాలా వరకు అక్కడ టూరిజం మీదే బతికేవాళ్ళు, అది కూడా పేదవాళ్ళు, నిరుపేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళ బతుకు మీద ఒక్కసారిగా బండరాయి పడింది.
ఇప్పట్లో ఎవరైనా కశ్మీర్కి వెళ్ళడానికి సాహసిస్తారా? లేదు కదా. వాళ్ళ బతుకు పోయినట్టే కదా పాపం. దానికి ఎవరు బాధ్యులు? దీనికి టెర్రరిస్టులే బాధ్యులు. వాళ్లను అంతం చేసి తీరాలి. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మరోసారి ధన్యవాదాలు.